హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరూ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒక మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా భావించినటువంటి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి. ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మేనిఫెస్టోని ప్రజల దగ్గరకి తీసుకొని వెళ్ళి, ఇదిగోండి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది, ఈ మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ అందితేనే మాకు ఓటు వేయమని అడిగినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే, లేదంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అయినా సరే, వాళ్ళు మేనిఫెస్టోని ఏదైతే ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళికగా ప్రజలను మోసం చేయడానికి ఒక ప్రణాళికగా రూపొందించి ఇచ్చినటువంటి దాఖలాలు, కానీ దాన్ని ఎప్పుడు నెరవేర్చినటువంటి దాఖలాలు ఏ రాజకీయ పార్టీలు కూడా లేవు. ఏదో 1-2 హామీలు నెరవేర్చేవాళ్ళు. బట్ ఈరోజు 99% హామీలని నెరవేర్చి, మా పరిపాలన బాగుంటే మాకు ఓటు వేయండి, మళ్ళీ అదే పరిపాలన మేము కొనసాగిస్తామని చెప్పి వెళ్తున్నాం. సో మా మేనిఫెస్టోని కూడా క్లియర్ గా గవర్నమెంట్ ఆఫీసర్లు గడప గడపకి వెళ్ళి ఇదిగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు ఈ పథకాలన్నీ అందుతున్నాయా, లేదా ఇంకేదన్నా అందాలా, లేదంటే వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేటటువంటి కార్యక్రమం జరిగింది అని అంటే, అది అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? గడప గడపకి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చినటువంటి ప్రభుత్వం సార్. అంతకుముందు ఎప్పుడన్నా గడప గడపకి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? 1వ తారీఖు వెళ్ళి పెన్షన్లు అందించినటువంటి ప్రభుత్వం అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? సో అలా ఏదైతే మేము ఇచ్చినటువంటి నవరత్నాలు ఉన్నాయో, ఆ నవరత్న హామీల్లో కొన్ని యాడ్ చేసి, ఇంకా అంటే కొన్ని పెంచుతూ, నవరత్నాలు ప్లస్ ఇది 2024 ఎన్నికల మేనిఫెస్టోగా 2019 నుంచి 24 దాకా ఏదైతే కొనసాగినాయో ఈ పథకాలన్నీ కొనసాగిస్తూ కొంత అప్గ్రేడ్ చేయడం జరిగింది. అది కూడా కొన్ని పథకాలకు సంబంధించి, లైక్ పెన్షన్లు. అంతకుముందు మీకు తెలుసు, పెన్షన్లు 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా ఏ రోజు 1వ తారీఖు అందినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పెన్షన్లు 3000 రూపాయలు అయినాయి. సో రేపు 2029 ఎన్నికల నాటికి 3500 రూపాయలు అవుతాయి ఆ పెన్షన్లు. సో అంటే 500 రూపాయలు 2 దఫాలుగా పెంచుకుంటా వెళ్తామని. అలానే అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక, ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం. ఇదే అమ్మఒడి పథకం ద్వారా 15,000 ఇస్తుంటే నాన్న బుడ్డి అని అవహేళన చేశాడు ఈ ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా. మళ్ళీ వాళ్ళ అమ్మఒడి మేము 4 పిల్లలు ఉంటే 4కి ఇస్తాం, 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం అని చెప్పి అన్ని అబద్ధాల కోరు మాటలు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లి అకౌంట్ లో 15,000 ఏదైతే అంతకుముందు వేశామో, దాంట్లో లాస్ట్ 2-3 ఇయర్స్ లో మీరు చూస్తే స్కూల్ మానిటరింగ్ ఫండ్ అని, అదే విధంగా టాయిలెట్ మానిటరింగ్ ఫండ్ కి 1000 రూపాయలు తల్లుల అకౌంట్ లోకి 13,000 వేసి, 2,000 స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏదైతే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టారో, సో ఇప్పుడు 17,000 ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని పెంచి 15,000 నేరుగా తల్లి అకౌంట్ లో పడితే 2,000 స్కూల్ మానిటరింగ్ ఫండ్ కి 1000 రూపాయలు, టాయిలెట్ మానిటరింగ్ ఫండ్ కి 1000 రూపాయలు వెళ్తాయి. అంటే క్లియర్ గా మేము క్లారిటీగా చెప్తున్నాం, మేము మోసం చేసేటటువంటి విధానాలతో చెప్పట్లా. ఎస్ దీన్ని ఇది చేస్తాము, ఇది ఇంతే, ఇది ఇంతానే కొనసాగిస్తాం, దీన్ని మేము పెంచలేము, అట్లా మేము చెప్తూ వెళ్తా ఉన్నాం. ఈ రోజు మీరు అలానే చూస్తే రైతు భరోసా, అంతకుముందు మేము 12,500 ఇస్తామని చెప్పాం, 4 సంవత్సరాలు పాటిస్తా అన్నాం. కానీ 13,500 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు 16,000 మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు, అంటే 13,500 ప్లేస్ లో 16,000 దాన్ని చేసి ఇంటూ 5 సంవత్సరాలు మళ్ళీ రేపొద్దున దాన్ని కొనసాగించబోతా ఉన్నాం. అలానే మీరు చూస్తే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 3 లక్షల రూపాయల రుణాలని, వాళ్ళకి వడ్డీ లేనటువంటి రుణాలని అందించేటటువంటి కార్యక్రమం. ఇప్పుడున్నటువంటి పోర్టులు ఏదైతే నిర్మాణాలు కొనసాగుతున్నాయో దాన్ని కొనసాగిస్తా వెళ్తాం. నాడు నేడులో భాగంగా 2 దశల కార్యక్రమాలు అయిపోయినాయి. దాదాపుగా మొదటి దశలో 15,000 స్కూళ్లు, 2వ దశలో 22,000 స్కూళ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ స్కూల్ను కూడా ఏదైతే నాడు నేడులో కొనసాగిస్తా వెళ్తాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ అంతకుముందు 1000 ఉంటే 3,000కి పెంచారు. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైతే పేదలకు లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ కొనసాగిస్తే ఇంకా ప్రొసీజర్ ని పెంచేటటువంటి కార్యక్రమం, ఇంకా డాక్టర్స్ ని ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసేటటువంటి కార్యక్రమం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధ్యపడేటటువంటి హామీలనే ఇస్తారు. ఆయన చెప్పాడు అని అంటే చేస్తాడంతే. సో ఏదైతే మేము 2019 మేనిఫెస్టోలో చెప్పామో అది చేసి ఈ రోజు 2024 ఎన్నికలకు ఓటు అడుగుతున్నాం. మళ్ళీ రేపు 29 ఎన్నికలకి ఇవన్నీ మళ్ళీ కొనసాగించి, మళ్ళీ మా పరిపాలన బాగుంటేనే మళ్ళీ 29లో కూడా మేము ఓటు అడుగుతాం. అది లీడర్షిప్, అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. సో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కొనసాగిస్తూ ఇంకా పేద ప్రజలందరికీ మంచి చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అవి కూడా కంప్లీట్ చేస్తూ
ఏదైతే విశాఖపట్నం నుంచి పరిపాలనగా రేపు 24 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగబోతా ఉంది. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన అనేది కొనసాగిస్తారు. అయితే విశాఖ రాజధాని మాగా అక్కడి నుంచే ఉండబోతుంది తర్వాత అనేటువంటిది గతంలో తీసుకున్నటువంటి 3 రాజధానుల స్టాండ్ ఏదైతే ఉందో ఆ తర్వాత కోర్టు ఆర్డర్ల ద్వారా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరలా ఈసారి మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంటే నెక్స్ట్ మరలా అధికారంలోకి రాగానే 3 రాజధానులకి క్లియరెన్స్ వస్తున్నట్ట, క్లియరెన్స్ కోసం ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు ఈ అంశాన్ని. ఒకటి సార్, న్యాయస్థానాలు ముఖ్యమంత్రి గారు ఫలానా చోటే ఉండాలి, ఫలానా చోటకు వెళ్ళకూడదని చెప్పడానికి ఏ న్యాయస్థానానికో లేదంటే ఏ రాష్ట్రపతికో ఏ ప్రధానమంత్రికో ఎవరికి హక్కు ఉండదు. ఒక ముఖ్యమంత్రి గారు తను ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయొచ్చు. బట్ ఏదైతే కొన్ని అంతకుముందు కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పులో ఇక్కడే అన్ని భవనాలు ఉండాలి, ఇక్కడిని తరలించడానికి వీల్లేదని చెప్పిందో దాని మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మేము పోరాడుతా ఉన్నాం. ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రజా తీర్పు ఈ రోజు రాబోతా ఉంది. ఏదైతే ఇప్పుడు 1 నెల రోజుల్లో ప్రజా తీర్పు రాబోతా ఉంది. అలానే న్యాయస్థానాల తీర్పులు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్ర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల కోసం వెయిట్ చేయకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందే పరిపాలన విశాఖపట్నం నుంచి కొనసాగిస్తారు. దానికి కోర్టు తీర్పులకి సంబంధం ఉండదు. కాబట్టి క్లియర్ గా మా విధానం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సమతల అభివృద్ధి ఏ విధంగా జరిగిద్దో చెప్తూ ఎస్ మా విధానం ఇది. విశాఖపట్నం పరిపాలన రాజధాని, అమరావతి అనేది ఇక్కడ ఏదైతే శాసన రాజధాని, కర్నూలు అనేది న్యాయ రాజధాని, దీనికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పి క్లియర్ గా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. రేపొద్దున ఆ విధంగానే మేము ముందుకు వెళ్తాం. అయితే గతంలో చెప్పినటువంటి హామీలు 2019 ఎలక్షన్స్ కి బిఫోర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని పనులు చేశాము. కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, లైక్ అమ్మఒడి లాంటివి కావచ్చు. అమ్మఒడి పథకం గురించి చెప్తూ కూడా అది పిల్లలకు సంబంధించింది కాబట్టి నా మనసుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పథకం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. అయితే 2019 మేనిఫెస్టో ఈ రకంగా ఉంటే 2024లో రాబోయేటువంటి మేనిఫెస్టో రైతు రుణమాఫీ ఉండబోతుంది దీంట్లో అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది టీవీలకి ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రైతు రుణమాఫీ. బట్ అది మేనిఫెస్టోలో రాలేదు. ఇది పార్టీకి కావచ్చు, లేదంటే రైతుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు నిరుత్సాహాన్ని కలిగించే అంశం కాదంటారా? సార్, ఒక్క మాట నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఎక్స్పెక్ట్ చేయటాన్ని నేను తప్పు పట్టట్లే. ఎవరైనా కూడా ఏ రైతన్నా ఏదంటే ఏ రైతు కుటుంబం అన్నా రైతు రుణమాఫీ జరగాలని చెప్పి ఆకాంక్షిస్తారు. రైతు రుణాలని మనకు అన్ని రుణాలు ప్రభుత్వం కట్టేస్తే బాగుంటది, మనకు దాని వల్ల ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది అని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. దాన్ని అసలు మేము ఎక్కడ కూడా తప్పు పట్టేటటువంటి అంశం కాదు. కానీ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి ఈరోజు. దాదాపుగా 89,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా రుణాలు ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయల రుణాలు అనేది ఈరోజు మాఫీ చేయటం అనేది సాధ్యపడేటటువంటి అంశమా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. సో అది సాధ్యపడదు. మేము 2014లోనే చెప్పాం, రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేయడం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి దుర్మార్గుడు మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజు కూడా మేము రైతన్నలకి చెప్పాం. సో క్లియర్ గా అవి చేయలేం. ఇప్పుడు మేము అందుకని చేయలేని మేనిఫెస్టోలో పెట్టలా. ఏదైతే చేయగలుగుతాం అదే చెప్తున్నాం. ఇప్పుడు రైతు భరోసా ఉంది. మాకు రైతన్నలంటే చాలా ప్రేమ. రైతు లేకపోతే ఈ రోజు మీరు కానీ నేను కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ లేదు. ఆ పండించేటటువంటి రైతన్నకి ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించాలన్న ఆలోచనతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, రైతు భరోసా. అంతకుముందు ఈ పథకం ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో మా ప్లేనరీ సాక్షిగా మేము అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేసి ఆ రోజు 12,500 ఇస్తాము, 4 సంవత్సరాల పాటు రైతులకి భరోసా కల్పిస్తూ ఏదైతే 50,000 రూపాయలు 12,500 చొప్పున ఏదైతే మన 4 సంవత్సరాల పాటు రైతులకి మేము ఇస్తాము, 50,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇస్తామని మేము చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్ గారు రైతు బంధు అని తీసుకొని వచ్చారు 2018లో. 2019 ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అని 6,000 ఇస్తున్నామని చెప్పి తీసుకొని వచ్చారు. అంటే అసలు ఈ దేశంలో ఒక పథకాన్ని, రైతుకు భరోసా ఇచ్చే ఒక పథకానికి శ్రీకారం చుట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. బట్ మేము ఆ రోజు అపోజిషన్ లో ఉన్నాం. ఉంటే మేము అధికారంలోకి వస్తే చేస్తా అన్నాం. దాని తర్వాత ఇక్కడ తెలంగాణలో రైతు బంధు వచ్చింది, తర్వాత అక్కడ పిఎం కిసాన్ అని చెప్పి పెట్టారు. సో అయినా రైతన్నల మీద మాకున్నటువంటి ప్రేమ, రైతన్నకి ఎంత చేసినా తక్కువే. అందుకని మేము 12,500 అన్నదాన్ని 13,500కి 1,000 రూపాయలు ఇంకా పెంచి 4 ఏళ్ళు అన్నదాన్ని 5 ఏళ్ల పాటు ఇచ్చాం. అంటే 50,000 అన్నదాన్ని
67,500 రూపాయలు వాళ్ళకి ఏదైతే ఆర్థికంగా ఏదైతే చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం, రైతుకు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అది ఒక్కటే కాకుండా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతు అన్న పంట వేసేటప్పటి నుంచి ఏ విత్తనం వేయాలి, ఏ పంట వేయాలి, దానికి సంబంధించి ఏ ఎరువులు వేయాలి, దానికి సంబంధించి ఎంత పంట అది పంటది, ఎంత కొనుగోలుకు సంబంధించి ఎంత రేటు, గిట్టుబాటు ధర ఎలా కల్పించి ఎలా కొనుగోలు చేయాలనే దానికి ఒక రైతు భరోసా కేంద్రం అనేది ప్రతి 2000 జనాభాకు వచ్చి ఏర్పాటు చేసి ఆ రైతన్నలకి చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసింది. అక్కడే ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఆ రైతు భరోసా కేంద్రం పరిధిలోనే వాళ్ళ పంట కొనుగోలు చేసి ఎమ్మటనే వాళ్ళకి 14 రోజుల్లో డబ్బులు అందించినటువంటి కార్యక్రమం చేశాం. ఎక్కడన్నా రైతన్నకి పంట నష్టం చేకూర్చి ఏదన్నా ప్రకృతి విపత్తుల వల్ల నష్టం చేకూరింది అనుకోండి, ఆ నష్టం చేకూరితే ఇమీడియట్ గా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో రైతన్నకి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఎంతవరకు మనం చేయగలుగుతాం అవే చెప్పాం, దాన్ని మేము కొనసాగిస్తూ వెళ్తున్నాం. అయితే 2014లోనే అధికారంలోకి రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో కలిసి ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ హామీ వాళ్ళు ఇచ్చారు, మీరు ఇవ్వలేకపోయారు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా ప్రస్తావించడం కూడా జరిగింది. ఆనాడు నేను ఆ హామీ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోతానని తెలిసినా నేను హామీ ఇవ్వలేకపోయాను. మా నాయకులు కూడా చాలా మంది చెప్పారు ఆ హామీ ఇవ్వండి అని చెప్పారు, బట్ అమలు కాని హామీలు నేను ఇవ్వనని చెప్పారు. కానీ ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇంకా నెక్స్ట్ కూటమి కూడా అవకాశం ఉంది కదా, నెక్స్ట్ మళ్ళా వాళ్ళు కూడా రైతు రుణమాఫీ ఈసారి తప్పకుండా చేస్తాము అని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా దాన్ని ప్రజలు నమ్మరనేటువంటి ధీమానా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా దానికి ప్రజలు కట్టుబడి ఉన్నారనేటువంటి నమ్మకమా, ఏం జరిగిందట? సార్ నేను ఒక్కటైతే స్పష్టంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు రైతు రుణాలని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చెయ్యలా, అది సాధ్యపడేటటువంటి అంశం కాదు. డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తా అని చెయ్యలా, ఎందుకంటే అనేక రకాల దొంగ హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఇచ్చి చేయలేదు. మేము ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చాం. యువతల క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, అవతల ఏదైతే ఎన్నికల కోసం మోసం చేయడానికి మోసపూర్తి హామీలు ఇవ్వడానికి వచ్చేటటువంటి వ్యక్తి, ఎవరు నమ్ముతారు? క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు నమ్ముతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు, అంటే ఇవన్నీ చేయలేనటువంటి అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం అనేది క్లియర్ గా ప్రజలకు కూడా తెలుసు, రైతన్నలకు కూడా తెలుసు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపొద్దున వాళ్ళు ఏమైనా చెప్తారని వాళ్ళు చెబుతారు కాబట్టి మేము కూడా చెయ్యాలి అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని 2014 ఎన్నికల్లో రైతు రుణాలు మాఫీ చేద్దామని చెప్పి నా శ్రేయోభిలాషులే చెప్పినా నేను చేయలేనని చెప్పాను. సో అదే సిచ్యువేషన్ 2024 కూడా. సో రైతన్నలకు ఇంకా ఏ విధంగా మేలు చేకూర్చాలో ఆ విధంగా మేలు చేకూర్స్తే ప్రభుత్వం వెళ్తది క్లియర్ దీంట్లో. సో రైతన్నలకు సంబంధించి రుణాల మాఫీ అనేది చేయలేం కాబట్టి దాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. ఇది క్లియర్ గా ఉంది, క్లారిటీగా ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి హామీ ఇచ్చిద్దా అంటే చంద్రబాబు నాయుడు ఇంటింటికి బంగారం ఇస్తా అంటాడు, ప్రతి రైతుకి అవసరమైతే ఒక కారు కూడా కొని పెడతానని చెప్తాడు. కానీ రైతన్నలు నమ్మరు కదా, రైతన్నలు నమ్మేటటువంటి అంశం లేదు కదా. వాటిని నమ్మకపోవచ్చు, రుణమాఫీ చేస్తానంటే నమ్మే అవకాశం అయితే ఉంది కదా, లేకపోలేదంటారా? పోనీ 2014లో నమ్మారు, చేశాడా? 2014లో చేస్తానని చెప్పాడు, చేయలేదు కదా. నిజంగా చేస్తుంటే నమ్ముతారు, చేయనప్పుడు ఎట్లా నమ్ముతారు? చంద్రబాబు నాయుడు అనే అతను చెప్పేటటువంటి మాటలను తెలుగుదేశం కార్యకర్తలే నమ్మట్ల, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి ఎట్లా నమ్మిద్ది? చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి వ్యక్తి మొన్నటిదాకా వాలంటీర్లు తీసేస్తా అన్నాడు, 10,000 ఇస్తానంటాడు. వాలంటీర్లు దొంగలు అంటాడు, 10,000 ఇస్తా అంటాడు. ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, సోమరిపోతులు అవుతున్నారు అంటాడు. ఇంతకు 4 ఇంతలు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ బడ్జెట్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి హామీలకు 1,20,000 కోట్లు సంవత్సరానికి అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కొనసాగించాలంటే ఇంకో 60,000 కోట్లు, అంటే అంత 1,80,000 కోట్లు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తో కేవలం పథకాలకు 1,80,000 కోట్లు పాజిబుల్ అయిద్దా? జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు, అంటే 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా ఏదైతే నా ఈ 58 నెలల కాలంలో ఇచ్చారు. సో అంటే ఎంత సంవత్సరానికి దాదాపుగా మీరు అన్నట్టుగా 55,000 కోట్లు సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని ఇంకొక 1,20,000 అంటే 1,75,000 కోట్లు అయింది, పాజిబులా? జగన్మోహన్ రెడ్డి గారు 55,000 కోట్లు ఇవ్వడానికి మీరు చూశారు ఎంత కష్టంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఇష్టంగా ఇస్తున్నారు అనేది మనం చూసాం. కష్టమైనా కూడా 55,000 కోట్లు సంవత్సరానికి సంక్షేమ పథకాలకి. సో మరి డీబీటీ ద్వారా ఇచ్చినాయి, మరి నాన్ డీబీటీ ద్వారా అదనంగా ఇంకో 1,70,000 కోట్లు ఉన్నాయి, అంటే 4.5 లక్షల కోట్లు, అంటే దాదాపుగా సంవత్సరానికి 1,00,000 కోట్లు ఈరోజు బెనిఫిట్ చేశాం ప్రజలకు అందిని, నేరుగా డైరెక్ట్ గా డీబీటీగా నాన్ డీబీటీ ద్వారా. కానీ చంద్రబాబు నాయుడు ఇంకో 1,20,000 కోట్లు అన్నాడు, అంటే సంవత్సరానికి 2,20,000 కోట్లు పాజిబుల్ అయిద్దా? అవదు కదా. అవదు కాబట్టి చేయలేమని చెప్తున్నాం. సో ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాం. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు. మా మేనిఫెస్టో అంటేనే ఒక విలువలు విశ్వసనీయతతో కూడుకుంది. మా మేనిఫెస్టోలో చెప్పిని మీకు వస్తేనే మేము ఓటేయమంటున్నాం.
సో మీకు మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. అంత క్లియర్ గా ఉన్నాం, అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ 2019 నుంచి 24 దాకా ఏదైతే పరిపాలన జరిగిందో ఆ పరిపాలన కొనసాగుతూ ఇంకా పేద ప్రజలందరికీ మంచి చేయడానికి ఇంకా మీ బిడ్డ 4 అడుగులు ముందుకు వేసి వస్తా ఉన్నాడు. ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. అయితే పోర్టులకు సంబంధించి కావచ్చు, నెక్స్ట్ పాత పథకాలు కొనసాగిస్తూ కూడా 4 పోర్టు ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేస్తా ఉన్నారు. అలాగే రోడ్లు నిర్మాణాలు కూడా పూర్తి చేస్తానని చెప్పి అనేటువంటి హామీలు కూడా చాలా ఇచ్చారు, కొత్త హామీలు కూడా. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఏం చెప్తారు సార్? నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి సంక్షేమం, జరిగినటువంటి అభివృద్ధి అంతకు మించి కొనసాగిస్తూ వెళ్తాము. ఇది స్పష్టం. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటిది కొనసాగిస్తూ ఇంకా ఎంతవరకు సాధ్యపడే ఉంటే అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటా ముందుకు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే పోర్టులు కంప్లీట్ అవుతాయి, లేదంటే పోర్టుల నిర్మాణాలు ఆగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రేపు పెద్ద పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఐబీ సిలబస్, ట్యాబులు అందుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ట్యాబులు పిల్లలకి ట్యాబులు లాక్కుంటారు, ట్యాబులు ఈ కొత్త వాళ్ళకి ట్యాబులు ఇచ్చేటటువంటి అంశం ఉండదు. ఇంగ్లీష్ మీడియం విద్య ఆగిపోయింది. 31 లక్షల మందికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని అమరావతి ప్రాంతంలో కూడా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. సో ఇవన్నీ గమనించమని ప్రజానీకానికి చెప్తా ఉన్నాం. మీ మనస్సాక్షిని నమ్మండి. మీరు ఎవరో చెబితే మోసపూరిత హామీలను నమ్మొద్దు. మీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో దయచేసి ఆలోచించి మీ మనస్సాక్షిని నమ్మి ఇప్పుడు మీకు మీ గ్రామంలో వచ్చినటువంటి బిల్డింగ్లు చూడండి, మీ గ్రామంలో వచ్చినటువంటి మార్పును గమనించండి, మీ పిల్లల స్కూల్లో వచ్చినటువంటి మార్పును గమనించండి. మీ ఇంట్లో ఆరోగ్యంలోకి ఏదన్నా మీకు సమస్య వస్తే మీ ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడా లేదా ఒకసారి గమనించండి. ఏదైతే చేయి పట్టి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంగా రైతన్నలకు మేలు జరిగిందా లేదా గమనించండి. మేలు జరిగితేనే మాకు ఓటు వేయండి. దయచేసి మోసపూరిత హామీలు, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి మోసపూరిత హామీలు మాత్రం దయచేసి నమ్మొద్దని మాత్రం చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.